హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ మీ లాస్య కిషోర్. సో నేను ఈరోజు తెలంగాణ ట్రెడిషనల్ సర్వపిండి చేయాలనుకుంటున్నాను. సో దానికి కావాల్సిన ఐటమ్స్ చూద్దాం రండి. సో ఇది బియ్యం పిండి ఒక హాఫ్ కేజీ వరకు ఉంటుంది. నేను అందాజగా తీసుకున్నా. నేను నువ్వులు, శనగపప్పు నానబెట్టి ఉంచుకున్న, కారం పొడి, ఉల్లిపాయ, వెల్లుల్లి అండ్ జీలకర్ర. దీన్ని రోట్లో వేసి దంచుకోవాలి. సో కట్ చేసేసి చేద్దాము. అండ్ పుదీనా, ఇది వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ వేరుశనగపప్పులు, వీటిని వేయించుకొని వక్కలుగా చేసుకోవాలి. అండ్ కొత్తిమీర, కరివేపాకు, వీటిని చాప్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. వీటికి కావాల్సింది గిన్నెలు అనమాట. నేను మా మమ్మీ కొనిచ్చింది తీసుకొచ్చుకున్నాను. ఒకవేళ మీకు ఇవి అవైలబుల్గా లేకపోతే దోశ ప్యాన్ ఉంటుంది కదా, దాంట్లో కూడా చేసుకోవచ్చు. అండ్ ఈ ఆయిల్ అండి, దీనికి నేను చూపిస్తాను ఎంత అని చెప్పేసి. దెన్ సాల్ట్ వీటితో పాటు రుచి టేస్ట్కి తగినంత. జీలకర్ర ఫస్ట్ దీన్ని దంచుకోవాలి. వెల్లుల్లిపాయలు, సాల్ట్ వేసుకోవాలి దంచేటప్పుడే కొంచెం టేస్ట్ తగ్గట్టు. సో కొత్తిమీర ఉన్న కరివేపాకు చాప్ చేసి పెట్టుకున్నాను. అండ్ పుదీనా ఊరికే వాష్ చేసి పెట్టుకున్నాను. దీన్ని కట్ చేయడం అవసరం లేదు, ఇలా వేస్తేనే బాగుంటుంది. సో ఫస్ట్ దీంట్లో నువ్వులు కొంచెం ఎక్కువ వేస్తేనే బాగుంటుంది. శనగపప్పు, పల్లీలు, కరివేపాకు, పుదీనా. ఇది కొంచెం ఎక్కువ వేస్తేనే బాగుంటుంది. మీరు స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ సీజన్లో దొరుకుద్ది కదా, అవైలబుల్గా ఉంటుంది. సో నాకు అవైలబుల్ లేకుండా నేను తెచ్చుకోలేదు. మనం ఇక స్పైసీ అంటే కారం పొడితోనే వస్తుంటుంది కదా, సో అందుకే కొంచెం ఎక్కువ వేస్తున్నాను. అండ్ వెల్లుల్లిపాయ, ఇందాక దంచి పెట్టుకున్నాం కదా, జీలకర్ర, వెల్లుల్లిపాయ, ఉల్లిపాయలు. సో ఇది కొంచెం ఎక్కువ వేస్తేనే బాగుంటుంది. సాల్ట్, సో టేస్ట్కి తగినంత. సో మీరు ఏం చేయాలంటే డైరెక్ట్ దీన్ని వాటర్ పోసి కలుపుకోకుండా మొత్తం ఫస్ట్ కలిపేసి టేస్ట్ చూడాలి. వాటర్ పోస్తే మళ్ళీ సాల్ట్ ఒకవేళ తక్కువ ఉన్న యాడ్ చేయడానికి మళ్ళీ కుదరదు కదా. సో అందుకే మొత్తం ఇదంతా కలిపేస్తున్నాను. ఇదంతా ఇలా కలిపేసుకున్నాను. సో ఉప్పు అయినా కారమైనా కరెక్ట్ ఉందా లేదా చూడడానికి ఓ పక్కకి కొంచెం ఇట్లా వాటర్ పోసేసి ఇదిగో టేస్ట్ చూడాలి. ఇది నేను ఇలా కలుపుకున్నా. దీనికి రెస్ట్ చేయడం అంత ఏం అవసరం లేదు, రెస్ట్ చేయవలసిన అవసరం లేదు ఈ డౌట్ని. సో పెట్టేసుకుందాం. కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది, బాగుంటుంది అలానే. మీరు ముందుగా ఇవన్నీ ఇట్లా రౌండ్గా బాల్ చేసేసుకోవాలి. మీకు ఎంత థిన్గా కావాలంటే పిండి తక్కువ పెట్టుకోవాలి, తిగ్గా మీరు దొడ్డు రావాలంటేనేమో ఎక్కువ పిండి పెట్టుకోవాలి.
సో హోల్స్ పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకుంటే ఏంటి అంటే మంచిగా కుక్ అవుతుంది, ఈవెన్గా కుక్ అవుతుంది. ఆ లాస్ట్లో ఎడ్జెస్ కాకుండా ఈ లోపల కూడా కుక్ అయ్యిద్ది అని చెప్పి. కొంచెం ఆయిల్ పోసేసుకుందాం. కావాలంటే ఇలానే పెట్టుకోవచ్చు మీరు, బట్ మేము ఎలా చేస్తామంటే కొన్ని వాటర్ పోస్తాము. సో నాకు అది ఇష్టము, ఆ మధ్యలో తినడం అని చెప్పి ఫస్ట్ కొన్ని వాటర్ పోసుకుంటాను. సో వాటర్తో ఇది కుక్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. చిన్నప్పుడు మా తమ్ముడు నేను కొట్టుకునేవాడు అనమాట, మధ్యలో నాకు నాకు అని చెప్పేసి. సో ఇది కుక్ అయ్యేంతలోపు దీన్ని పెట్టేసుకున్నాం. లిడ్ పెడతాను. ఇవన్నీ రౌండ్ బాల్స్ వేసేసుకుందాం. ఇది ఉడికాక ఇంకొక బౌల్ పెట్టేద్దాం. ఇది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే మొత్తం కింద అంతా అడుగంటుద్ది, అండ్ సిమ్లో పెట్టినా కూడా లేట్గా ఉడుకుద్ది. సో మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడకబెట్టాలి. సో ఇంత డాట్ చేసుకున్నాను. మీ గిన్నెని బట్టి, ఇది సైజ్ చిన్నగా ఉంది కాబట్టి ఇంత సైజ్ చేసుకున్నా. మేబీ పెద్దగా ఉన్నా, లేకపోతే చపాతీ దోశ పిండి అందుకో దీంట్లో కూడా పెట్టేసుకోవచ్చు తిన్గా. ఇంకో బాల్ వచ్చి కొంచెం పిండి ఎక్కువ పెట్టుకొని ఇంత సైజులో పెట్టేసుకుంటే చాలా బాగా ఉడుకుద్ది. క్యాప్ పెట్టేసుకొని సేమ్ ఇలానే చేసేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఈ గిన్నెల కనుక అవైలబుల్ లేకపోతే రైస్ బౌల్లో కూడా పెట్టుకోవచ్చు. సిమెంట్ ఉంటాయి కదా కర్రీ బౌల్స్, దాంట్లో కూడా పెట్టేసుకోవచ్చు. సో ఇది ఉడికేంతలోపు దీంట్లో కూడా పెట్టేద్దాం. కొంచెం ఆయిల్ పోసేసుకొని, ఇది ఆయిల్ కొంచెం ఎక్కువ యూజ్ చేస్తేనే టేస్టీగా ఉంటుంది అండ్ క్రిస్పీగా కూడా వస్తుంది. కొంచెంమందికి కింద అడుగంటుదే, మాడితే బాగుంటుంది, ఎక్కువ నచ్చుద్ది అనమాట. అలాంటి వాళ్ళకి కొంచెం ఆయిల్ ఎక్కువ చేసి పోసి చేస్తేనే బాగుంటుంది. మా అమ్మమ్మ చేసి ఇచ్చేదన్నమాట. నేను ఇప్పటికైనా ఇంటికి వెళ్తే మా అమ్మని అడుగుతా సర్వపిండి చేయమని చెప్పేసి, చాలా ఎక్కువ ఇష్టం. సో అయితే ఇట్లా పెట్టేసుకొని ఆయిల్ పోసుకొని, అంటే మీకు నచ్చితేనే వాటర్ పోసుకోండి, లేకపోతే ఆయిల్ పోసేసి డైరెక్ట్ పెట్టేసేయండి. నాకు అట్లా వాటర్ పోసి తినడం ఇష్టం అనమాట, అందుకే. ఇది ఉడికిందా లేదా తెలియడానికి ఇక్కడ కింద బ్లాక్గా అవుతుంది అనమాట. సో ఈ హోల్స్ బ్లాక్గా అవుతాయి, అప్పుడు మనం తీసేయచ్చు. అలానే గుర్తుపడతారు. నేను చూపిస్తాను, కంప్లీట్గా అయిన తర్వాత చూపిస్తాను. సో ఇది పెట్టేదన్నమాట. ఇది కుక్ అయింది, చూద్దామండి. ఇదిగో ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. సో మధ్యలో పెట్టిన హోల్స్ ఇలా అవుతాయి. సో ఇది తీసేసి ఇంకోటి పెడతాను. ఇట్లా వాటర్ పోస్తే ఏంటి అంటే ఇలా కుక్ అవుతే లైక్ పిజ్జా లాగా మెత్తగా ఉంటుందన్నమాట. ఆయిల్ పోస్తే ఏంటి అంటే ఇది ఆయిల్ ఇక సైడ్కి ఉంది కదా, అలాగ కుక్ అవుద్ది. పిజ్జాలో చీజ్ వేస్తే ఎలా ఉంటుంది అలా ఉంటుంది, చాలా బాగుంటుంది. నేను ఇలా చూపిస్తాను నీకు. కంప్లీట్గా తీసేసి ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఈ బౌల్లో అయితే. సో చూడండి సేమ్ షేప్లో ఎలా వచ్చిందో. సీ
సో ఇంతే అండి ఈ వీడియో. సో ఒక మాట, మీరందరూ ఈ వీడియోస్ని చూసి వదిలేస్తున్నారు, అలా వదిలేయకుండా కామెంట్ అండ్ లైక్ చేయండి. సో నాకు సపోర్టివ్గా ఉంటుంది. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.